ఓవైపు చూస్తే జస్ట్ 5-10 కోట్లతో వరల్డ్ క్లాస్ సినిమాలు తీసే ఒక ఇండస్ట్రీ, మరోవైపు 300-600 కోట్లు కుమ్మరించినా ఆడియన్స్ని మెప్పించలేక తంటాలు పడుతున్న ఇంకో ఇండస్ట్రీ. ఈ తేడా ఏంటి? ఈరోజు మనం మాలీవుడ్ సక్సెస్ వెనక ఉన్న ఆ సీక్రెట్ బిజినెస్ మోడల్ ఏంటో చూద్దాం. సో అసలు పాయింట్ ఏంటంటే, సినిమాలో నిజంగా పవర్ అంతా డబ్బులోనే ఉందా, లేక మనకు తెలియని ఇంకేదైనా ఉందా? ఇవాళ మనం మాలీవుడ్ బిజినెస్ మోడల్ను లోతుగా పరిశీలిద్దాం. వాళ్ళ సక్సెస్ ఫార్ములా అంతా బాగుంటే మరి పెద్ద ఇండస్ట్రీలు ఎందుకు దాన్ని కాపీ కొట్టలేకపోతున్నాయి? దానికి కారణాలు కూడా తెలుసుకుందాం. ఇది సినిమా గాసిప్ కాదండోయ్, ఇది పక్కా సినిమా ఎకనామిక్స్. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. ఓ పక్క 10 కోట్లు, మరో పక్క 300 కోట్లు. ఈ తేడా చూస్తేనే మైండే బ్లాక్ అవుతుంది. ఈ భారీ బడ్జెట్ గ్యాపే మన విశ్లేషణకు మూలం. అసలు ఇంత తక్కువ డబ్బుతో అంత క్వాలిటీ అవుట్పుట్ ఎలా సాధ్యం? అదే కదా అసలు మిస్టరీ. సరే, అయితే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈ రెండు అప్రోచ్ల మధ్య ఉన్న అసలు తేడా ఏంటంటే, వాళ్ళు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు అనేదే. ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. పెద్ద ఇండస్ట్రీలు ఎక్కువగా హీరో వర్షిప్, ఫస్ట్ డే కలెక్షన్స్, ఫ్యాన్స్ కోసం పెట్టే ఫార్ములా సీన్స్, వీటి చుట్టూనే తిరుగుతాయి. కానీ మాలీవుడ్ అలా కాదు. వాళ్ల ఫోకస్ అంతా బలమైన స్క్రిప్ట్, డైరెక్టర్ విజన్, యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ఇంకా రియలిస్టిక్ కథల మీదే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, మాలీవుడ్లో రైటర్ ఒక సీఈఓ లాంటోడు, డైరెక్టర్ ప్రాజెక్ట్ మేనేజర్, యాక్టర్ ఏమో ఎగ్జిక్యూషన్ టీమ్ హెడ్. ఈ ఒక్కటేడా చాలు మొత్తం గేమ్నే మార్చేస్తుంది. సో దీన్ని బట్టి మనకు రెండు కాన్సెప్ట్లు అర్థం చేసుకోవాలి. మాలీవుడ్ది స్టోరీ డ్రివెన్ సినిమా, అంటే అక్కడ కథే కింగ్. కానీ పెద్ద ఇండస్ట్రీలు చాలా వరకు సాలరీ డ్రివెన్ సినిమాలుగా మారిపోయాయి. అంటే ఏంటి? ఇప్పుడు మనమే ఆలోచిద్దాం. ఒక హీరోకే 100 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తే, ఇక ప్రొడ్యూసర్కి రైటింగ్ మీద, సెట్స్ మీద, సౌండ్ డిజైన్ లాంటి క్రియేటివ్ విషయాల మీద డబ్బులు పెట్టే స్కోప్ ఎక్కడుంటుంది? ఉండదు. అందుకే కొన్నిసార్లు 100 కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా మనకు ఎందుకో డొల్లగా, ప్రాణం లేనట్టు అనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ సెక్షన్కెళ్దాం. ఇంతకీ ఈ ఫిలాసఫీలో ఉన్న తేడాలు ఫైనల్గా డబ్బుల మీద, ఇంకా స్క్రీన్ మీద కనిపించే విజువల్స్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే అసలు విషయం తెలిసిపోతుంది. చూడండి, మాలీవుడ్లో హై బడ్జెట్ సినిమా అంటేనే 15-30 కోట్లు. అదే మన పెద్ద ఇండస్ట్రీలలో ఒక రెగ్యులర్ స్టార్ సినిమాకే 80-150 కోట్లు పెట్టేస్తున్నారు. ఈ గ్యాప్ చూసారా? ఇది మామూలు తేడా కాదు, చాలా చాలా పెద్దది. దీన్ని బట్టే ఒక మాట చెప్పొచ్చు, చాలా పవర్ఫుల్ మాట. మాలీవుడ్ మెదడు మీద ఖర్చు పెడుతుంది, బ్యానర్ల మీద కాదు. అంటే వాళ్ళు మార్కెటింగ్ కోసం చేసే హడావిడి కన్నా క్రియేటివ్ టాలెంట్కే ఎక్కువ విలువిస్తారన్నమాట. మాలీవుడ్ ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక ఇంట్లో సీన్ తీయాలి అనుకోండి, వాళ్ళు రియల్ లొకేషన్కి వెళ్తారు. దానికి అయ్యే ఖర్చు జస్ట్ 3-5 లక్షలు అంతే. ఇప్పుడు దీనికి పూర్తి ఆపోజిట్ సైడ్ చూద్దాం. సేమ్, అచ్చం అలాంటిదే ఒక ఎమోషనల్ హౌస్ సీన్ తీయడానికి పెద్ద ఇండస్ట్రీలేం చేస్తాయో తెలుసా? ఆర్టిఫిషియల్ సెట్ వేస్తాయి. దానికి ఖర్చు ఏకంగా 2-3 కోట్లు. ఆలోచించండి, ఒకే ఎమోషన్, కానీ ఒకచోట లక్షలు, మరోచోట కోట్లు. వాళ్ల విజువల్ అప్రోచ్ ఎలా ఉంటుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటిదాకా డబ్బు, బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫోకస్ని యాక్టర్స్ వైపు షిఫ్ట్ చేద్దాం. అసలు వాళ్ల మైండ్ సెట్, కెరీర్ గోల్స్ ఈ రెండు ఇండస్ట్రీల్లో ఎంత తేడాగా ఉంటాయో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. మాలీవుడ్లో యాక్టర్స్ మధ్య కాంపిటీషన్ పర్ఫార్మెన్స్ మీదుంటుంది, ఎవరు బాగా నటించారు అని. కానీ పెద్ద ఇండస్ట్రీలలో కాంపిటీషన్ వాళ్ల మార్కెట్ ప్రైజ్ మీదుంటుంది, నా రేటెంత, నీ రేటెంత అని. ఈ ఒక్క పాయింట్స్ చాలు, యాక్టర్స్ తీసుకునే నిర్ణయాలన్నీ మారిపోతాయి. ఈ డిఫరెంట్ మైండ్ సెట్స్ వల్ల ఏం జరుగుతుందో చూడండి. పెద్ద ఇండస్ట్రీల స్టార్స్ ఎప్పుడూ వాళ్ల ఇమేజ్ని కాపాడుకోవాలి, వాళ్ల కోసం ఎలివేషన్ సీన్స్ ఉండాలి, నెగటివ్ షేడ్స్ అస్సలు టచ్ చేయరు, ఫ్లాప్ అవుతుందేమో అని రిస్క్ తీసుకోరు. కానీ మాలీవుడ్ యాక్టర్స్ అలా కాదు. వాళ్ళు ఫ్రీగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. నెగటివ్ రోల్స్ అయినా ఓకే, గ్రే క్యారెక్టర్స్ అయినా సరే, అవసరమైతే సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తారు. సో ఒకచోట బ్రాండ్ మేనేజ్మెంట్ నడుస్తుంటే మరోచోట క్రియేటివిటీకి పట్టం కడుతున్నారు. సో ఫైనల్గా ఈ సెక్షన్నే ఒక్క లైన్లో చెప్పాలంటే, మాలీవుడ్ క్యారెక్టర్లను క్రియేట్ చేస్తుంది, వేరే ఇండస్ట్రీలు బ్రాండ్లను క్రియేట్ చేస్తాయి. అంతే తేడా. సరే, ఇదంతా విన్నాక మనందరికీ ఒక డౌట్ వస్తుంది.
మాలీవుడ్ మోడల్ ఇంత సక్సెస్ఫుల్ అయితే మరి మిగతా పెద్ద ఇండస్ట్రీలు ఎందుకు దాన్ని ఫాలో అవ్వడం లేదు? మంచి క్వెషన్ కదా. దానికి ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పెద్ద ఇండస్ట్రీలు కావాలన్నా ఈ మోడల్ను కాపీ కొట్టలేకపోవడానికి కొన్ని సిస్టమాటిక్ కారణాలున్నాయి. అక్కడ స్టార్ల ఈగోలు కొత్త ప్రయోగాలకు అడ్డుపడతాయి. ఫ్యాన్సేమో మా హీరోకి మాస్ ఎలివేషన్ ఉండాల్సిందే అంటారు. డిస్ట్రిబ్యూటర్లేమో ఫస్ట్ డే హైప్ కావాలని పట్టుబడతారు. ఇక ప్రొడ్యూసర్స్ ఏమో తక్కువ బడ్జెట్తో రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. చివరికి మార్కెట్ కూడా సూక్ష్మమైన కథల కన్నా గోలగోలగా ఉండే సినిమాలకే ఎక్కువ రెస్పాన్స్ ఇస్తుంది. ఇన్ని అడ్డంకులు పెట్టుకుని మాలీవుడ్ లాగా ఎలా మారతారు? రైట్. ఇక మనం ఫైనల్ పాయింట్కి వచ్చేసాం. ఈ మొత్తం డిస్కషన్ని లో బడ్జెట్ అనే యాంగిల్ నుంచి కాకుండా హై వాల్యూ అనే యాంగిల్లో చూద్దాం. చివరిగా ఈ కంపారిజన్ చూస్తే మొత్తం కథ అర్థమైపోతుంది. మాలీవుడ్ వాళ్ళ డబ్బుని రైటింగ్, యాక్టింగ్, డైరెక్షన్, ఎమోషన్స్, రియలిజం మీద ఇన్వెస్ట్ చేస్తుంది. అదే మిగతా ఇండస్ట్రీలు ఈగో, అనవసరమైన స్కేల్, స్టార్ వర్షిప్, ఇంకా కంటెంట్ లేని హైప్ మీద డబ్బును తగిలేస్తున్నాయి. తేడా చాలా స్పష్టంగా ఉంది. సో ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద ఇండస్ట్రీలు ఖరీదైన సినిమాలు తీస్తాయి, కానీ మాలీవుడ్ విలువైన సినిమాలు తీస్తుంది. బహుశా వాళ్ళ సక్సెస్ సీక్రెట్ అంతా ఆ ఒక్క మాటలోనే ఉందేమో.